డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌలాక్స్. నీట్కి అపియర్ అవుతున్నటువంటి విద్యార్థులకి చాలా చాలా దగ్గరకు వచ్చేసింది. విత్ ఇన్ వీక్ 9 డేస్లో మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎన్టీఏ వాళ్ళు ఎక్స్ సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద స్టేట్మెంట్సే పాస్ చేశారు. ఇది 10th క్లాస్ ఎగ్జామ్స్, స్కూల్ ఎగ్జామ్స్ కాదు. ఇవి చాలా మీ టైంని, మీ తెలివిని, మీ ఎండ్యూరెన్స్ని, మీ కన్సిస్టెన్స్ని, మీ టెన్షన్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేటువంటి ఎగ్జామ్ అనేసి. సో ఇదంతా వైరల్ అయింది సోషల్ మీడియాలో. సో ఎన్టీఏ వాళ్ళు చెప్పేది ఏంటంటే హెచ్చరిక. సో అంత ఈజీగా అయితే ఉండదు. 2025 లాగా టైం కిల్లింగ్, టైం టేకింగ్ ఎగ్జామే ఉండబోతుంది అనేది సుస్పష్టమైనటువంటి విషయం. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, this is how you attempt the paper in NEET 2026. Okay, NEET 2026 is this examination is not about how many questions are solved while your preparation. It's about testing your speed, testing your accuracy, testing your time management, and test how efficiently you can handle the ప్రెషర్. ఓకే, సో వీటన్నిటికీ టెస్ట్ ఇది. సో ఇదే మనకు ఎన్టీఏ వాళ్ళు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పారు. రోజు ఒక ట్వీట్, దాంట్లో ఎక్స్లో వాళ్ళు ఒక పోస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఆసక్తికరంగా మారి అందరూ కూడా ఇవి వైరల్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. సో మనకు అర్థమైంది ఏంటంటే స్పీడ్గా ఎగ్జామ్ పర్ఫామ్ చేసి ఆ స్పీడ్లో కూడా అక్యురెన్సీ అనేది, పెట్టిన క్వశ్చన్లు మనకి కరెక్ట్ అయ్యేటువంటి విధానాన్ని టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎలా మనం పర్ఫామ్ చేసామో అంత ప్రెషర్లో కూడా అన్న దాన్ని బట్టే మీ సీట్ అనేది మీకు అక్కడ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉండేదన్నమాట. సో ఇవన్నీ మీరు గెట్టింగ్ సీట్కి పారామీటర్స్ ఇదయ్యేటువంటివి. అంటే సో ఇవన్నీ ఎవరైతే మేనేజ్ చేసుకోగలుగుతారో ఆ ప్రెషర్లో వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు అనేది స్పష్టమైనటువంటి విషయం కదా. సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, పేపర్ తీసుకోగానే క్వశ్చన్ నంబర్ 1 to 180 స్ట్రైట్ అవే వెళ్ళొద్దు. ఓకే, సో ఇలా వరుసగా వన్ ఆఫ్టర్ వన్ సాల్వ్ చేయకుండా ఈజీ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకే, జస్ట్ లుకింగ్ అట్ ద క్వశ్చన్స్. ఓకే, ఒకసారి మీకు గోత్రు వెళ్తే క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్, క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్, ఎంత టఫ్ పేపర్ అయినా కూడా ఒక 20 క్వశ్చన్స్ మినిమం ఉంటాయి. సో వాటిని మీరు టక 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 20 క్వశ్చన్స్ స్ట్రైట్ అవే ఆన్సర్ చేసే వాటిని వితౌట్ పెన్ను పేపర్. ఓకే, సో ఫస్ట్ 10 minutesలో అవి పెట్టేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో నెక్స్ట్ జంప్ ఇంటూ బయాలజీ సెక్షన్. ఓకే, సో బయాలజీలోకి వెళ్ళిపోయి 1 to 1 మీరు పెట్టుకుంటూ వెళ్తారు. ఏదైతే 30 seconds కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకున్నది రౌండ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అవ్వండి. 1 minute కన్నా ఎక్కువ స్టక్ అవ్వద్దు క్వశ్చన్ దగ్గర. మీకు ఆలోచిస్తే, క్వశ్చన్ చూస్తేనే కొద్దిగా ఆలోచిస్తే నాకు ఆన్సర్ వస్తుంది అన్న దాన్ని ముందుకెళ్ళి ఈజీగా చేసే క్వశ్చన్స్ చేయండి. ఓకే, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుండే విధానాన్ని మీరు అవలంబించండి. అలాగే 45 minutesలో బయాలజీ కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోండి. ఓకే, అంతకన్నా ఎక్కువ టైం తీసుకోవద్దు. సో కెమిస్ట్రీ సేమ్ ప్రాసెస్. సో ఫస్ట్ 20 క్వశ్చన్స్ మనం ఈజీగా డైరెక్ట్ చూడంగానే పెట్టేసి చూసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఈ సెకండ్ రౌండ్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ యాక్చువల్ పేపర్ సాల్వ్ చేయండి. ఓకే, సో 30 seconds స్ట్రక్ అయ్యారా, మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఇమ్మీడియట్గా. ఓకే, తర్వాత ఇంకా 50 minutes కన్నా కెమిస్ట్రీకి ఎక్కువ స్పెండ్ చేయొద్దు. 50 minutesలో అన్ని కూడా బిట్స్ అయిపోవాలి. ఓకే,
నెక్స్ట్ ఫిజిక్స్ చెప్పుకోండి, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. ఓకే, తర్వాత యాక్చువల్ పేపర్లోకి వెళ్ళండి. ఇదంతా కూడా మనకి కంప్లీట్ అవడానికి ఫిజిక్స్ 1 అవర్ టైం తీసుకోండి అంతే. సో ఇట్లా ఫాలో అయితే మనకి ఇంకా 15 to 20 మినిట్స్ టైం మిగులుతుంది. సో అప్పుడు మనము ఆలోచించి చేయాల్సిన క్వశ్చన్లు ఇంకా కొన్ని వదిలిపెట్టేసి ఉంటే వాటిని ఆన్సర్ చేసుకోండి. ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. క్వశ్చన్స్ ఒకదానికి ఒకటి మారిపోతే పెన్తో కాబట్టి మనం బబ్లింగ్ చేసేది దాన్ని ఇంకా మార్చుకోలేము. ఓకే, ఒక్క క్వశ్చన్ తప్పు చేస్తే మనకి 5 మార్కులు అనేది పోతాయి. ఓకే, సో ఒక్కొక్కసారి సీక్వెన్స్ లో కూడా మనము పొరపాటున పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ చూసుకొని బబ్లింగ్ లో ఆ క్వశ్చన్ బబుల్ చేస్తున్నామా లేదా కూడా చాలా కేర్ఫుల్ గా చేయండి. ఓకే, లాస్ట్ 2 years నుంచి రాత్రి పౌలు కష్టపడి ఎంతో మీరు ఒక యజ్ఞం లాగా ముందు మనం అనుకున్నట్టు చేశారు. సో దీనికి ఫలితం అనుభవించే సమయం వచ్చింది. దీన్ని స్మార్ట్ వేలో మీరు ఎగ్జామ్ అనేది రాయండి. ఎగ్జామ్ అయితే టఫ్ గా ఉంటుంది. 100% మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యే వెళ్ళండి టఫ్నెస్ కోసం. సో టఫ్ వస్తే అందరికి టఫే, ఈజీ వస్తే అందరికి ఈజీనే. సో క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చినా మనం 520 to 550 స్కోర్ తగ్గకుండా వచ్చేటట్లు చూసుకోండి. ఈజీ వస్తే 600+ మార్క్స్ స్కోర్ చేసుకునేటట్లు చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనము చేసుకుంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ప్రెషర్ ఏం లేదు. సో ఇంకా మీకు 1 week కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలు ఎగ్జామ్స్ ఇంటి దగ్గర నుంచి రాసే వాళ్ళైనా కూడా ఈ విధానంలో ప్రాక్టీస్ చేయండి. టైం అనేది ఎట్లా ఉంది, స్కోర్ ఎట్లా పెరుగుతా ఉందా లేదా, ఇది ప్రాక్టీస్ చేసుకుంటే ఈ వారము మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే చిల్డ్రన్, సో ఆల్ ద బెస్ట్. టెన్షన్ ఏం లేదు, చదివినటువంటి చదువుని ప్రెషర్ లేకుండా రాస్తే మనకు వచ్చే మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.